కాన్వెస్టరీ. ఇక్కడ డీహైడ్రేషన్ ప్రాబ్లం వల్ల వచ్చాను. 8 రోజు నాకు వామిటింగ్, విపరీతమైనటువంటి పెయిన్స్తో పాటు ఉన్నటువంటి విధానంతో అన్కాన్షియస్ వచ్చాం. ఇక్కడ వెంటనే మమ్మల్ని రిస్క్ తీసుకునే విధానం ఎమర్జెన్సీలో ఇమీడియట్లీ అక్కడ ఉన్నటువంటి సుందర్ సార్ డాక్టర్ ఇమీడియట్లీ నైట్ పైకి పంపించడం జరిగింది. ఐసీలో 24 hours పెట్టారు. మ్యాక్సిమం ట్రీట్మెంట్ మధ్యాహ్నం క్లియర్ అయిపోయింది. కొద్దిగా విరోచనాలు అంటే మళ్ళీ ఇది రెండో రోజుకి మ్యాక్సిమం నేను డీహైడ్రేషన్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ కూడా సిద్ధమన్నాను. దట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఇది చాలా మంచిగా అనిపించింది. గతంలో కూడా మా అబ్బాయిని కూడా ఇక్కడ జరిపించడం జరిగింది ఒక చిన్న విషయం మీద. ఏదేమైనా మాకున్నటువంటి ఈ అనుభవంతో ఈ హాస్పిటల్ బెస్ట్ అనిపించింది. ఇట్స్ మేము కోరుకున్న విధానం ఏమవుతున్నదంటే ఇక్కడ ఉన్నటువంటి నర్సులు కానీ డాక్టర్ యొక్క ఆధ్వర్యంలో జరిగే వెళ్ళిపోతా స్పందించడం చాలా బాగుంది. ఏ విషయంలో కూడా మన కంటి రేపలా చూసుకోవడం కానీ అన్ని మెడిసిన్ టైంకి ఇవ్వడం, సెలవులు కానీ ఇంకా మిగతా ఇట్లాంటివి ఎనీబడి టైం ప్రకారం ఒక సిస్టమాటిక్గా కరెక్ట్గా అంటే ఏది అవసరం అదే, అనవసర విషయాలు ఇంకా వేరే చేయడం అట్లా కాకుండా పేషెంట్ కోరిక మేరకే తన యొక్క ప్రాబ్లంను బేస్ చేసుకొని దానికి సంబంధించిన టెస్టులే తప్ప అనవసరమైన టెస్ట్ కూడా చేయట్లేదు. అది మా అనుభవంగా మేము అడుగుతేనే వాళ్ళు మాకున్న ప్రాబ్లం పెయిన్స్ ఉన్నాయంటే దానికి సంబంధించినటువంటి అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్లు కానీ ఇట్లాంటివన్నీ చేసింది తప్ప అదే దొరికిన కానీ మాత్రం దోషింది ఏం లేదు. ఏదైనా సరే మనం అడిగింది మాత్రమే అది జరుగుతుంది. ఇది బాగా నచ్చిన విషయం మాకు. ఎవరికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సుందర్ సార్కి మరియు హాస్పిటల్ యొక్క సిబ్బందికి. ఇది జయంతి హాస్పిటల్, నియరెస్ట్ ఎస్ఆర్ మెట్రో స్టేషన్ పక్కపంటే ఉంటుంది. ఇక్కడ మనకి 5 ఫ్లోర్లతో కూడుకున్నట్టు హాస్పిటల్, అక్కడ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ హాస్పిటల్ను మేమైతే మరొకసారి కూడా ఏదైనా సమస్యలు వస్తే కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్ చేసుకోవాలని అనుకుంటున్నాము. ఇది మా యొక్క అనుభవము. మరొకసారి కృతజ్ఞతలు సుందర్ సార్కి, స్టాఫ్ అందరికీ. థ్యాంక్ యూ.